హాయ్ నమస్తే అండి. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కరిస్తూ ఈరోజు మన వంటిలే వైద్యశాల అనే కార్యక్రమంలో నా ఆడబిడ్డల కోసం, నా బుడ్డమ్మల కోసం ఈ చక్కటి అద్భుతమైన ఒక శిరోజ మర్దనం, శిరోజాల నిగలాడే ఒక చక్కటి నూనె నేను చూపిపోతున్నాను నా బిడ్డల కోసం. ఈ చెత్త షాంపూలు వాడి అనవసరమైన ఆహారాలు తిని హెయిర్ ఫాల్ వచ్చి చిన్న వయసులోనే ఎంట్రుకల్ని రాలిపోయి అందహీనంగా ఉన్న నా బిడ్డల కోసం ఈరోజు చక్కటి అద్భుతమైన 4 వస్తువులతో ఒక శిరోమర్దన తైలాన్ని మీకు చూపబోతున్నా. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు. ప్రాచీన కాలంలో మన పెద్దలు ఏం చేస్తుండ్రి, మన అమ్మలు ఆ నువ్వుల నూనె, ఈ మెంతులు అలా నువ్వుల నూనెలో అలా పక్కము గావించి ఆ నూనె శిరోజాలకంతా పూసి ఉదయాన్నే చల్లటి నీళ్లతో సీకాయతో స్నానం చేపించేవారు. ఎక్కడ పోయారు అంతా ఈరోజు? ఏ రోజైతే మన పెద్దలని హాస్టల్కి అలా పంపిస్తున్నామో, వృద్ధాశ్రమాలకి, ఇటువంటి ప్రాచీనమైన ఆహారాలు పద్ధతులు ఈరోజు మంట కలిసిపోతున్నాయి. మరొక్కసారి అమ్మమ్మలను గుర్తు చేసుకొని చక్కటి మన వంటింట్లో దొరికే వస్తువులతో ఈరోజు మీకు ఒక అద్భుతమైన శిరోమర్దన తైలాన్ని ఈ ఛానల్ ద్వారా చూపిపోతున్నాను. దానికోసం మనం ఏం చేయాలి? నువ్వుల నూనె, కలోంచి గింజలు, మెంతులు, బాదం. చూసారా? 4 వస్తువులు. అతి చౌకగా దొరికి ఈ వస్తువులతో వారు కర్మాగారంలో ఆయిల్ తయారు చేసి లేబుల్ వేసి లక్షలు దోచుకుంటున్నారు మన దగ్గర. అదంతా మనదే. ఇక పైన ఇటువంటి సమస్యలుండవు. ఈ రసూల్ గురించి చెప్పే ఒక్కొక్క చిట్కాని పాటించి మీరు ముందుకెళ్ళండి. ఇక మనం ఈ ఆయిల్ ఎలా తయారు చేద్దామో చూపిస్తామా? మరి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇలా మెంతులు తీసుకోవాలి. మెంతులు, అద్భుతమైన మెంతులు. ఈ మెంతులు శరీర సౌందర్యానికి ఎంతో అద్భుతం. ఆ తర్వాత కలవంచి గింజలు. కలవంచి గింజలు అంటే పచారీ కొట్లో దొరుకుతాయి. ఒక 50 రూపాయలు పెట్టామా 3 నెలలకయ్యే ఆయిల్కి సరిపడే గింజలు వాళ్ళు పెడతారండి. వీటి పేరు కలోంచి. ఆ తర్వాత బాదాం. ఈ బాదాం ఇది దేహ సౌందర్యానికి, ముఖ వక్షస్సుకి, బాడీ ఎనర్జీకి ఎంతో అద్భుతంగా పనిచేసే ఈ బాదాం గింజలు కూడా మనం ఇందులోకి వాడుకుందాం. ఆ తర్వాత స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె, ఈ రెండిట్లో మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను నువ్వుల నూనె చూపిస్తున్నా. ఈ నువ్వుల నూనె కూడా ఎంతో అద్భుతమైనది. ఈ నువ్వుల నూనె కూడా నేను మీకు ఇలా చేయడం ఎలా చూపిస్తాను. మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు. మీరు అన్ని 100 గ్రాములు తీసుకుంటే ఈ ఆయిల్ 1/2 కిలో తీసుకోవాలి. ఓకేనా? మరి ఇక స్టార్ట్ చేస్తామా? ఫస్ట్ ఇలా స్టవ్ ముట్టించి ఇలా గిన్నె పెట్టడం. ఇందులో స్వచ్ఛమైన మన భారతీయ నువ్వుల నూనె తక్కువ మంట పైన వీటిని మనం మేకింగ్ చేసుకోవాలి. ఇలా మెంతులు నేను కాస్త తక్కువలో చూపిస్తున్నాను కాబట్టి ఈ కొద్దిగా 1 స్పూన్ మాత్రమే ఇందులో మెంతులు వేస్తున్నా. మెంతులు వేసేసాం. ఆ తర్వాత కలోంచి గింజలు ఒక 1/2 స్పూన్. ఇక బాదాం పలుకులు ఇట్లా ముక్కలు చేసి వేయండి. మీరు కచ్చాపచ్చగా కూడా దంచి కూడా వేయచ్చు. ఇలా శుభ్రంగా నూనె అలా వేడెక్కుతుంది. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం ఇలా వేడి చేసుకోవాలి. ఇందులో మీరు మీ వెంట్రుకలు కొన చివర్లలో అలా రెడ్ కలర్గా, బ్రౌన్ కలర్గా ఉంటే ఇందులో మీరు కరివేపాకు కూడా మీరు వేసుకోవచ్చు. వెంట్రుకల చివర్లో బ్రౌన్ కలర్ ఉంటే ఇందులో కాస్త కరివేపాకు కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా చేసిన తైలాన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ఒక 10 రోజుల తర్వాత ఈ యొక్క ఆయిల్ని కొద్దిగా తలకు అలా మర్దన చేస్తూ అలా ఎంటికలు బాగా ముడేసుకొని 3 గంటల తర్వాత చక్కటి స్నానం చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. ఇక రాత్రిలో ఈ తైలాన్ని తలకు మర్దన చేసి ఉదయాన్నే స్నానం చేయొచ్చు. ఆర్గానిక్ షాంపూలు వాడండి. లేకపోతే సీకాయ, కూటికాయ వీటి దంచిన మిశ్రమాన్ని నీళ్లతో కలిపి వాటిని మీరు షాంపూగా వాడచ్చు. ఈ మధ్య కొన్ని ఆర్గానిక్ షాంపూలు దొరుకుతున్నాయండి మన ఆయుర్వేదంవి. వాటిని మీరు వాడచ్చు. ఈ నూనె వాడిన తర్వాత ఇంకా వేరే నూనె ఏది వాడడానికి కుదరదు. ఈ నూనె వల్ల కంటి మసకలు దూరం అవుతాయి. శిరోజాలు వృద్ధిగా పెరిగి అలా నిగలాడతాయి అమ్మాయిలకి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కూడా వాడచ్చు. ఇది ఎంతో అద్భుతమైన రహస్యం. దీన్ని ఈరోజు మీ ముందుకు తెచ్చాను. ఈ ఆయిల్ని ఒక గాజు కంటైనర్లోని మీరు భద్రపరచడం అలవాటు చేసుకోండి. ఇది ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ ఉండదు. ఒక్కసారి చేసుకుంటే 3 నెలలకు అయ్యేంత మీరు చేసుకోవచ్చు. మీకు ఏదైనా అవసరం అనిపిస్తే రసూల్ గురూజీకి ఫోన్ చేయండి. మీకు చక్కటి సమాధానం ఇవ్వగలను. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ చక్కటి నూనె
తయారు చేసుకొని మీరు భద్రపరచుకొని మీ ఇంటిల్లపాటి పెద్దలు, పిల్లలు, బుడ్డమ్మలు, బుడ్డగాళ్ళు అందరూ వాడతగిన చక్కటి మర్దనా తైలం, శిరోమర్దనా తైలాన్ని మీరు అలవాటు చేసుకున్నారా, ఇక మీకు జన్మలో తెల్ల ఎంట్రుకలు రావడము, అవి అలా ఊసిపోతూ ఉండడము, అటువంటి సమస్యలు ఉండవు. ఈ ఛానల్ ద్వారా ఇటువంటి ఎన్నో అద్భుతమైన రహస్యాలు మీ ముందు తీసుకొచ్చాను. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ సుమన్ టీవీ. జై హింద్.